అవుకు మండలం వేములపాడు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధి కూలీలతో కలిసి మట్టి పనిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అవుకు మండలం వేములపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని చెరువులో ఉపాధి కూలీలతో కలిసి జమ్ముగడ్డిని తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 500 ఎకరాల రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములపాడు చెరువును పరిశీలించి తక్షణమే 20 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. జలధార జలహారతి అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. ఆ సందర్భంగా ఈరోజు వేములపాడు చెరువు దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గరికి రావడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నీరు చెట్టు కింద ఏదైతే 100 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ యొక్క చెరువును వేములపాడు చెరువును ఆ రోజు మేమందరం కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో ఉన్న మట్టిని తీయడం, క్లీన్ చేయడము, బండను స్ట్రెంథైన్ చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్ పరిపాలన 7 వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఒక్క చెరువును కానీ, ఒక వాగును కానీ, ఒక వంకను కానీ ఎక్కడ కూడా చేసిన పాపాన పోలేదు ఈ దుర్మార్గం. ఈరోజు మళ్ళీ జలధార అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని భూగర్భ జలాలు పెంచాలి. భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆ రోజు రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితులు పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ చుట్టుపక్కల ఉండేటువంటి చూసాం ఈ యొక్క జమ్ముతంతా ఏ విధంగా పెరిగిపోయింది. అంటే అది ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వంలో క్లీన్ చేసి ఉంటే, ఆ పరిపాలన ఉండేటువంటి వాళ్ళు సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ వాళ్ళు చేసింటే ఈరోజు ఇంత ఖర్చు వచ్చేది కాదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.